ఈరోజు టాపిక్ నానార్థాలు. ఇవన్నీ మీకు తెలిసినవే కానీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్గా ఇస్తాడు, అందుకే ఒకసారి అవగాహన చేసుకోండి. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటే వాటిని నానార్థాలు అంటారు. ఒకటి, గురువు అనగా ఉపాధ్యాయుడు, దానికి వేరొక అర్థం బృహస్పతి. పక్షము అనగా రెక్క అని అర్థం ఉంది, దానికి వేరొక అర్థం 15 రోజులు. ఉద్యోగం అంటే సాధారణ అర్థం పని, మరొక అర్థం యత్నం. గగనం అంటే ఆకాశం అని అర్థం, మరొక అర్థం దుర్లభం. కులాయం అంటే పక్షిగూడు అని అర్థం, దానికి వేరొక అర్థం శరీరం. తామసి అంటే రాత్రి అని అర్థం, దానికి అర్థం వేరేది పార్వతి. భరణం అంటే అర్థం పాదమని, వేరొక అర్థం పద్యపాదం. నేరం అంటే తొండమని అర్థం, దానికి వేరొక అర్థం కిరణం.